ఎప్పుడు కురుక్షేత్రమున కూడిన పుత్రులు దుర్యోధనాదులు పాండురాజు తనయులు ఏమి చేసిరో చెప్పుమా విందును నేను సంజయ ఏమి చేసిరో చెప్పుమా విందును నేను సంజయ అని సంజయుని అడుగు. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా పాండవ సైన్యము ఊహము మాదిరి పన్ని ఇంట చూచే భగవద్గీత గానము గీత గంగా పావనము రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా వెళ్ళి ఏమంటున్నాడంటే దేవదేవ గురు రావారణ జయ బావా వినుమయ్యా సర్వ సమర్థుడవు ఆ పాండవ సైన్యమును చూశావా ఎవరున్నారు ఆదండున్న భీమార్జున సమరై అలరుచున్నరయ్యా కృష్ణకేతువు మచ్చవిగుండు ధ్రువడు పురజెత్తు శైవుడు సార్థకి కుంతి భోజుడు చేకితానుడుండే ఉత్తమోజుడు కాశీరాజు ఉదామన్య ద్రౌపది ఆహా నిపులు ద్రౌపది పుత్రులు అభిమన్యాదులను ప్రముఖ వీరులు మహారథులను బలవంతులు గలరు. ఎందరో మహానుభావులు బలవంతులు ఉన్నారయ్యా. భీష్ముడు వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నాడు. పాండవ సేనలో వీళ్ళందరూ ఉన్న విషయంలో ద్రోణాచార్యుల వారికి తెలియదని కాదు. ద్రోణాచార్యుడు చెబుతున్నాడు ఏమంటున్నాడు, కాదు యుద్ధరంగంలో జాగ్రత్త పడడానికి తెలుసుకోవడానికి వాళ్ళని చేస్తే నేనేం చేయాలి అట్లా ఆయన తెలియదా వీళ్ళంతా మనవులు వీళ్ళు ఉన్నారని తెలుసు అన్నమాట. ఇంతేకాక ఇంకా ఏమన్నాడు అంటే మన సైన్యంలో ముఖ్యుల తెలిపెద తాము భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ భూరి ద్రవుడు జయద్రథుండు వికర్ణాదులు నా నిమిత్తమై క్రమపానాలను నాశనమునరింప పోరాటంలో నిలిచినారయ్యా పూజులు వీరంతా మాతా పిత మగుడు మన సైన్యమునే మార్గిగా చూవాడు రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా భగవద్గీత గానము గీత గంగా పావనము శివ గురు వృద్ధుడగు భీష్ముడు వెంటనే మురిసి పొంగినాడు.